రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అక్కడ ఉద్యమం చేసింది మేము 152 మీటర్లైతే ముంపు గురవుతున్నాం కాబట్టి ప్రాణహిత కట్టొద్దు అని చెప్పి ఉద్యమం చేశాం. ప్రాణహితకు వ్యతిరేకంగా కొట్లాడి నేను గెలిచిన ఎమ్మెల్యేగా అప్పుడు నేను జైలు కూడా పోయినాను. ఇప్పుడు నేను ప్రాణహితకు 152 మీటర్లకు పర్మిషన్ ఎట్లిస్తాను అనుకున్నారు. నా ప్రాణంలో ఊపిరి ఉన్నంత వరకు నేను మీకు అనుమతి ఇచ్చేది లేదు. గోదావరి నీరు మీరు తీసుకోండి, తక్కువ ఎత్తు కట్టుకోండి అని చెప్పారు. ఆ తక్కువ ఎత్తు 150 కూడా ఒప్పుకోలేదని లాస్ట్కు ఆ ఇంజనీర్లు అందరూ కలిసి ఒక కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీ ద్వారా 148 మీటర్లకు అయితేనే మేము ఒప్పుకుంటామని చెప్పారు. అయితే 148 మీటర్లకు ఎందుకు కట్టలేదు కేసీఆర్ గారు? మనము రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాణహిత చేవెళ్ళు ఏదైతే మనకు వచ్చే నీళ్లు 44 టీఎంసీ. మరి వాళ్ళు 165 టీఎంసీ ఉన్నాయని చెప్పారు కదా, మీరు ఎందుకు కట్టలేదని వేదిర శ్రీరామ్ గారు ప్రశ్నించారు. ఆయన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు. జనం నమ్ముతారు కదా, ఎందుకంటే ఆయనే అడ్వైజర్ కదా సెంట్రల్ గవర్నమెంట్ కి. ఆయన చెప్పేది నిజం అనుకుంటారు, కానీ ఎన్నికల సమయంలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.